ఫోటో పంపించారు, మళ్ళీ కొడతారేంటి? ఇదే కదా నీకు కావాల్సింది, కానీ ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళు. ఇక్కడైతే మీ హస్బెండ్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం జరగచ్చు. యా యా ఎస్ ఎస్ ఐ గెట్ ఇట్ గుడ్ పాయింట్. అయితే ఇలాంటి వైల్డ్ పనులు చేయడానికి వైల్డ్ ప్లేస్కి వెళ్ళాలి. అలాంటి వైల్డ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి కింద నేను ఉంటాను, వచ్చేయండి. వెల్కమ్. ప్లీజ్, మంచంలో యుద్ధానికైనా మంచం మీద యుద్ధానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నెక్స్ట్ నాళ్ళ బ్యాచ్. మా ఎదలు సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి. కమ్ కమ్, వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? అక్కమ్మా ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను ఇటేం చేయమంటారు? ఇది తెగే పంచాయతీ కాదు కానీ, పోనీ మన ఇద్దరం కొంచెం బిట్టి చూద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్ గా. నీకలా తెలుసు? ఇది నాకేం తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో ఇవాళ వచ్చిన ఫ్రెష్ బిట్టిదే. ఏంటి ఫీల్ అవుతురా? నేను వెళ్ళాలి. ఏంటికి స్టార్ట్ చేయండి ప్లీజ్, కొంచెం ఏంటండి ప్రతిసారి నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారండి? చిన్నపిల్లలు ఆడుకుంటారా? ఆయన కొట్టడానికి పిలిచారా ఏంటి? మొగుడు బయటకెళ్తాడు, కొడుకు బయటకెళ్తాడు, కూతురు బయటకెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే భయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దేవుణ్ణి మీలాంటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. తప్పరా? ఈ టైంలో ఎవర్రా? హే హాయ్ రితేష్, ఏంట్రా ఇలా వచ్చావు? ఉండు తలిపేస్తాను. మస్కిటోసా? ఏం లేదు బ్రో, ఇంట్లో ఉన్న గేమ్స్ అన్ని ఆడేశాను, సిర్రాక్ దొబ్బుతోంది. నీ దగ్గర ఉన్న గేమ్స్ ఉంటే తీసుకెళ్దామని వచ్చాను. నేనే ఆఫీస్ టెన్షన్ లో పడి ఏం ఆడట్లేదు.
అన్ని ప్యాక్ చేసి పైన పడేశాను. సర్లే తెస్తానుండు. ఓకే. సుందరి, వీడు రితేష్ అని మన కింద ఫ్లాట్ లో ఉంటాడు. మంచి గేమర్లే. ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు కొత్త గేమ్ కనిపెడదామని. సరే తీసుకొస్తాను. యా యా. హాయ్ అండి. వచ్చేస్తున్నాడు. ఇదిగోరా. థ్యాంక్స్ బ్రో. పండగ చేసుకో. పండగ చేసుకోవాల్సింది నేను కాదు బ్రో, నువ్వు బ్రో. దేనికిరా? మేడం మామూలుగా లేరు. పచ్చింది ఎక్కువ తిని ఫస్ట్ ఇన్ని రోజులు అందరితో ఉండి సడన్ గా ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతోంది కదా. సరే రా, సరదాగా టీవీ చూద్దాం. రా. ఏంటి అలా ఉండిపోయింది? ఊడియబ్బా! పెన్ డ్రైవ్ తీయడం మర్చిపోయాను. అంటే ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నాను కదా, యవ్వనం ఎక్కడ కాటేస్తుందేమో అన్న భయంతో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాను. ఇంకా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు పెళ్ళైంది. పెళ్ళైంది. సార్, ఆ రోజు నేను అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ ఏదో నా భార్య మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాను. కానీ మీరు అవన్నీ మనసులో పెట్టుకుని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకోలేదు సార్. ప్రభు, నీ మీద కోపం ఉంటే నువ్వు పిలవంగానే నీ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే. అయినా నీ జాబ్ పోవడానికి నేను కారణం కాదు. ఓ పెద్ద కంపెనీకి నీ కోడింగ్ టెస్టింగ్కి పంపించాం. అక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేశారు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. ప్రభు, ప్రతిరోజు నీ గురించి పుష్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి తీసుకోండి. హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ప్లీజ్ అరవకు. అసలు ఎంత అందం ఉంటావు తెలుసా? హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి ఓకే. వెళ్ళొస్తాను. ఏమండి? ఏమైంది? ఏంటి? నాకు నాకు ఏవండి? ఏవండి? లేవండి. ఏంటి పిలిచినా లేవడు. ఏవండి? ఏవండి? లేవండి. లేండి, అక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు. సుందరి, సుందరి, నువ్వేనా? సుందరి,
ఓడిదమ్మా, ఇది కల కదా. ఓరి సారీ సుందరి, తప్పుగా అనుకోకు. నేను ఇది నిజం కాదు, కళ అనుకున్నాను. సారీ ప్లీజ్. మా అమ్మాయి అతను కొట్టడం తప్పేనండి, కానీ అతను చేసింది కూడా తప్పే కదా. అవును సీనయ్య, నేను అదే మాట అడిగాను, కానీ వాడు ఒకటే చెప్పాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. అందుకే వచ్చాం. నెలకు ₹1,00,000 జీతం, కానీ అమ్మా నాన్న లేని ఒంటరివాడు. అన్నీ నేనే పెంచాను. నేను ఇక్కడికి వచ్చింది ఈ ఊరు సర్పంచ్గా మీకు చెప్పడానికి కాదు, వాడికి ఒక కుటుంబమై మీతో మాట్లాడటానికి వచ్చాం. మీరు చెప్పింది అర్థమవుతుందండి, కానీ ఒక్కగానొక్క కూతురు ఒక్కసారిగా పంపించాలంటే. మీ కూతురు బంగారం సీనయ్య, కాదనను. బంగారాన్ని ఇంట్లో పెట్టుకోండి, ధైర్యం పెరుగుతుంది. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే భారం పెరుగుతుంది. ఆయన సిగరెట్లు మందు తాగుతారు. మానేస్తా, పెళ్ళాక అన్ని మానేస్తా. రీడి పర్ఫార్మెన్స్ ఏం నమ్మరా? ప్రామిస్ అండి. అబ్బా, ఇంతకన్నా పెద్ద పదం వాడడం నాకు తెలియదండి. లోపలికి రా సుందరి. ఇంత పెద్ద ఇల్లా మీది? మీది కాదు, మా నాది. పద. సరే, కింద రూమ్లో నువ్వు ఫ్రెష్ అవ్వు, పైన ఇంకో రూమ్ ఉంది, నేను అక్కడ ఫ్రెష్ అవుతాను. ఫస్ట్ రైట్. అంటే నాకు కొత్త, ఎప్పటికైనా బాధ అవ్వాల్సిన విషయమే కదా.
ఏం చేసా? ఏం చేయలేదుగా? భయంగా ఉంది. రా సుందరి, రా, భయపడకు. రా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. సుందరి, నాకు తెలిసి నువ్వు ఏ మగాడితో అయినా సంతోషం, బాధ షేర్ చేసుకున్నావంటే అది మీ నాన్నే. అలాంటి నీకు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కంగారే ఉందిలే, కానీ జరగాల్సినప్పుడే జరుగుద్ది. నువ్వేం భయపడకు, ప్రశాంతంగా పడుకో. నేను వేరే రూమ్లో పడుకుంటాను. టవల్ టవల్. గుడ్ నైట్ సుందరి.